హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న లైక్ తాప్సీ పన్ను అండ్ సన్నీ కౌశల్ యాక్ట్ చేసిన నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చి లైక్ ఫిర్ హాయి హసీన్ దిల్రుబా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పండి, నాకైతే ఒక డీసెంట్ ఓటీటీ వాచ్ అనిపించింది. అండ్ ఇప్పుడు చిన్న డిస్క్లైమర్, లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీ ఫస్ట్ పార్ట్కి వచ్చేసి సీక్వెల్స్. ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోతే లేదు వాళ్ళైతే ఒకసారి ఫస్ట్ పార్ట్ అయితే చూడండి, బికాస్ ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో సరే ఈ మూవీ అయితే అక్కడ స్టార్ట్ అవుతుందో. ఇన్ కేసు ఒకవేళ మీరు మూవీ చూడకున్నా సరే వన్స్ ఒకసారి మూవీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూడండి. దాంతో లైక్ ఈ మూవీ మీకు చూసేటప్పుడు మీకు క్యారెక్టర్స్ కానీ లైక్ ఈ స్టోరీ అంతా కొంచెం అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ పార్ట్ గురించి చెప్పాలంటే లైక్ తాప్సీ పన్ను అండ్ తనకి ఆల్రెడీ పెళ్ళి అవుతుంది. సో బట్ తను ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది పెట్టుకుంటుంది. ఆయన పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంటే లైక్ ఒక సిచ్యువేషన్ తర్వాత లైక్ తన బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, తనైతే చనిపోతాడు. అండ్ చనిపోయిన తర్వాత లైక్ ఇప్పుడు ఈ పార్ట్ మనం చూసుకుంటే కనుక లైక్ తాప్సీ పన్ను అండ్ వాళ్ళ హస్బెండ్, సో వాళ్ళిద్దరు ఢిల్లీకి అయితే వస్తారు. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆగ్రాకి. అండ్ ఆగ్రాకి వచ్చిన తర్వాత లైక్ హస్బెండ్ తన ఒక జాబ్లో అయితే వర్క్ చేస్తుంటాడు. అండ్ తాప్సీ పన్ను మనం చూసుకుంటే కనుక తను ఒక బ్యూటీ పార్లర్ అయితే వర్క్ చేస్తుంది. సో బయట ప్రపంచానికి మాత్రం వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కాదు. లైక్ ఎందుకు అంటే కనుక లైక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టిల్ కంటిన్యూ అయితే అవుతుంది. సో పోలీసులు తప్పించుకోవడానికి వాళ్ళైతే సపరేట్గా అయితే ఉంటారు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో లైక్ తాప్సీ పన్ను లైఫ్లో అభిమన్యు అని చెప్పి ఒక వ్యక్తి అయితే వస్తాడు. అసలు అభిమన్యు ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే కొంచెం బాగుంటుంది, కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ యాడ్ చేసి లైక్ ఒక సస్పెన్స్ మూడ్లో ప్లస్ ఒక లవ్ రొమాన్స్ అండ్ ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ స్టోరీ. అండ్ స్క్రీన్ ప్లే మన గురించి మాట్లాడుకుంటే కనుక దీనిలో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, అందులో కొన్ని అయితే కొంచెం వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక లైక్ తాప్సీ పన్ను క్యారెక్టర్ డిజైన్ అయితే బాగుంటుంది. సో బ్యూటీతో తన క్యారెక్టర్ డిజైన్ చేస్తారు. సో చూడడానికి చాలా అందంగా అయితే ఉంటుంది. సో అందం కోసం ఎవరైనా వెంటబడితే కనుక లైక్ వాళ్ళ లైఫ్ అనేది చాలా రిస్క్లో పడుతుంది అన్నట్టు తన క్యారెక్టర్ అయితే డిజైన్ చేస్తారు. అదైతే కొంచెం బాగుంది. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా కొంచెం వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం ఓకే. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ మూవీ ఒక రన్ టైం 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మనం ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ కథకి సంబంధించిన కొన్ని విషయాలు ఈ మూవీలో అన్నెసరీగా యాడ్ చేసినట్టు నాకైతే కొంచెం అనిపించింది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మూవీ డీసెంట్ వన్ టైం ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలని కూడా నెట్ఫ్లిక్స్లో అయితే ఉందని. ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే నో, ఇది ఫ్యామిలీ వాచబుల్ కాదు. ఎందుకంటే ఇందులో కొంచెం అడల్ట్ అండ్ 18 రొమాన్స్ సీన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొని కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.